వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ మెస్సీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అక్కడ బయట వర్షం, మా ఇంట్లో బజ్జీలు అనమాట. మా అమ్మ బజ్జీలు చేస్తున్నట్టు నవ్వకు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మా అమ్మ బజ్జీలు చేస్తుంది. ఆ రెసిపీ నేను మీకు చూపిస్తా. ఇంకా చూసిద్దామా? చలో మెస్సీ చేస్తారు చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. ఆఫ్ కోర్స్. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. గైస్ ఫస్ట్ మేము దీన్ని జల్లడ పడుతున్నాం పిండిని. రైట్, ఇది ఏం పిండి నాకు తెలియదు. ఏం పిండి? శనగపిండి అంట. ఫస్ట్ ఏం పిండి వేసాం? ఫస్ట్ ఇది ఏం పిండి? ఓకే, ఫస్ట్ శనగపిండి, తర్వాత బియ్యం పిండి. ఆకలితో పల్లీలు వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారో చెప్పు కూడా. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. కొంచెం గట్టిగా చెప్పు, మనకేంటి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నా. తర్వాత కొంచెం బియ్యపిండి తీసుకున్నా. దాంట్లో వాముని కలుపుతున్నా. వాము వాము వాముని ఎట్లా వేయాలి? కలుపుకొని వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. పిండికి సరిపడా సాల్ట్. తొందరలో మా అమ్మతో నేను వంటల యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను. కొంచెం కారం కూడా వేసుకుంటున్నా. టేస్ట్ ఉండాలి కదండి బజ్జీ. అవునండి, కారం వేసుకుంటున్నా. బజ్జీ కలర్ ఉండాలి. కలర్లో రావాలి అంటే కొంచెం కలర్ కోసము పసుపు వేసుకోవాలి. పసుపు ఇంకా కొంచెం మన కలర్కి సరిపడా. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఫ్రిడ్జ్లో మిర్చి తీసుకో. కొన్ని త్వరగా తీసిన మిక్సీలో కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా కట్ చేసుకోవచ్చు. మిర్చీలు తీసుకుంటున్నాను అండి నేను. మంచి మిర్చీలు తోసేసిన మరి ఇక్కడ చూస్తాం. అయ్యో
పెట్టాలి ఫ్రిడ్జ్. పిండిని కలుపుకోవాలండి. పిండి అలా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది. పిండిని కలుపుకొని వాటర్ వేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. బజ్జీ కదండి, దోశ పిండిలాగా ఉండాలి. మా పాప నవ్వుతుందండి. అన్ని సార్లు అండి అనకండి. ఓకే, మనం చూడడం తప్ప చేసేది. ఇదంతా కట్ చేసుకోవాలి. ఇంతసేపు చూడాలి వీడియో. ఎందుకు చూడరు? సరే, నా ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. అసలు ఎవరు వీళ్ళు? Fans. ఎంత వైలెంట్గా ఉన్నారు. Die hard fans. వాటర్ నన్ను చూసినాయండి. ఏదో మా పాప కోసం ఇదంతా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. బజ్జీలు తనకి నా కోసం కాదు, మా తమ్ముడి కోసం. తమ్ముడు బజ్జీలు అన్నది చేస్తాను. నేను వీడియో రికార్డ్ చేస్తాను, వీడియోకి ఒప్పుకుంది. యూట్యూబ్ ఛానల్ ఎవరిదండి? బజ్జీ తమ్ముడు అడిగిన యూట్యూబ్ ఛానల్ అయితే మెర్సిడీ. మెర్సీ చిన్నేయాలా? చిన్న అని కోసుకోలే. బజ్జీ చాలా ఈజీ అండి. తక్కువ టైంలో ఎన్ని బజ్జీలైనా ఆ చిన్ని సౌండ్కి మీరు గట్టిగా మాట్లాడు. చాలా ఈజీ. పిండి కలుపుకున్నాం, నూనె వేడి చేసుకుంటున్నా. తర్వాత మిర్చి ఉంది కదా, మిర్చిని కట్ చేసుకొని దాంట్లో వేసుకొని బజ్జీలు వేయడమే. మనం ముందే ఆయిల్ వేడి చేసుకుంటే ఈ పాటికి ఆయిల్ వేడి అయిపోయేది. కానీ నేను మర్చిపోయాను ఆయిల్ వేడి చేసుకోవడం. మా పాప చూస్తుంది ఏమి ఎంత లేదు. నువ్వు నా గురించి నేను ముందే చెప్పినా చూసే తప్ప చేసేదండి. ఒప్పుకుంటున్నా నిజాయితీ లేదండి, మా పాప చాలా పనులు చేస్తానండి. షాపింగ్లతో చెప్పి మళ్ళీ పర్లేదు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. పచ్చిమిర్చి తీసుకుంటున్నా. మిర్చిని తీసుకొని ఘాట్లు పెట్టుకుంటున్నా. ఘాట్లు అంటే ఇది ఘాట్ అంట. పోయానంట. ఇలా విత్తనాలు వద్దని కూడా తీసుకోవచ్చు. అదే ఇంట్లోనే ఇస్తున్నా. విత్తనాలు వద్దనుకుంటే తీసేసుకోండి, కావాలనుకుంటే మళ్ళా కారం పిచ్చి ఉన్న వాళ్ళు అట్లా ఉంచుకోండి. వాటర్ పడ్డాయి ఆయిల్, అందుకే ఆయిల్ ఎగురుతుంది. వాళ్ళు ఎందుకే ఎగురుతుందని అడిగాను. అలానే మాట్లాడుతున్నాను. బ్లాగ్ అంటే మనలో మనం మలుచుకున్నట్టు ఉంటుంది.
చేయాల్సింది, కానీ నా టైం దొరకపోవడం వల్ల ఏం చేయలేకపోయినా. ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి వేడిగా తిందామని ఈరోజు చేసుకొని తింటున్నాం. బజ్జీ రెడీ అయిపోయిందండి, రెసిపీ తయారైపోయింది. నెక్స్ట్ బజ్జీలు వేసుకున్నా. I'm talking about acting, not overacting. జాలు తీసుకోండి. చాలా చేతులు వేస్తామండి. ఏదన్నా అంతేనండి, వేడి బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా బజ్జీ మా పాప అసలు బజ్జీ తినదు, కానీ ఎందుకో మరి బజ్జీ చేయమంటుంది. చూస్తా ఫుడ్గా తినదు. మాట్లాడుతుంది. ఏదో మాట్లాడుతున్నా మాట్లాడాలి. అదే ఇది మాట్లాడుతున్నాడు కదా. కుటుంబ కోసం అనుకుని చేయాలి. అంటే ఇంకా బజ్జీ నేను తిన్నాను కాకపోయినా మా వాళ్ళు తింటే నేను తిన్నట్టే కదా. అందుకే ఈ బజ్జీలలో పెనము చిన్నగా ఉండడం వల్ల 3 కూడా వేస్తున్నాం. ఇంకా పెనం పెద్దగా ఉందంటే 5 కూడా వేసుకోవచ్చు. నేను ఇంటనే వాళ్ళకి వినిపిస్తుంది కదా నా డబ్బు పర్లేదు, వాళ్ళకు కూడా వేసుకోవచ్చు. మా పాపకు నేర్పిస్తున్నానండి బజ్జీ. నాకేం చేయాలో తెలియట్లేదు. అని మెస్సి ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. నేర్చుకో. ఇది కట్ చేసుకోకపోతే అల్లమని పేలిపోదు. అందుకోసం నేను కట్ చేసుకొని ఇస్తున్నా. మా సిసింద్రి బాబు వస్తాడు. సిసింద్రి బాబు అంటే నిన్నే సిసింద్రి బాబు వచ్చి బజ్జీ అంటాడు. వచ్చిండే వీడి వల్లనే బజ్జీలు. వచ్చిండా సైంటిస్ట్. నిన్నేదో మాట వరుసకి బయట ఫుడ్ వద్దు ఇంట్లో వేస్తా అని చెప్పినందుకు నిన్నటి నుంచి మా అమ్మని పీక్క తింటున్నాడు. మా అమ్మ ఇంకా సండే తిరిగి దొరికింది కాబట్టి వేస్తుంది. వాడికి స్మెల్ రాగా వచ్చేసింది. అది వాడి స్పెషాలిటీ. ఇలా పడుతూ ట్రై డ్రాప్స్ అయితే సెకండ్స్ క్యాండిడేట్ కొంచెం చూపించి షార్ట్గా చేస్తాడు. ఇది కట్ చేసి ఇస్తావా? నువ్వు డిస్టర్బ్ చేయక చెప్తున్నా, అనవసరంగా నేను ఉరుతా. అలా అందరూ నా గురించి తక్కువ అనుకుంటారు కదా. ఇవే తగ్గించుకో. నీళ్ళల్లో అయిపోయి ఘాట్లో పెట్టియలేము వేసి ఇస్తా. ఇల్లునా దాకా చూడే అడుగు మమ్మీ ఏడో
భయ్యా కట్ చేసి దర్శన్ హెడ్ సైడ్ అట్లా వేస్తున్నావు కాదు కట్ చేస్తున్నావు సరిపోతుందా ఇంకా దర్శన్ పైసలు హెల్ప్ చేస్తున్నావు అట్లా చూడక చాలా నాకు భయం అవుతుంది ఏం తప్పు చేస్తున్నాను డిస్టర్బెన్స్ అవుతుంది బాగా వీళ్ళతోని ఏమో చేయమంటారు ఇట్లా అమ్మాయి వేస్తున్నా వాడు మెంటలో ఎట్లా చేస్తున్నాడు మరి పోయిడికి వెళ్ళి ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మని కోర్చి చువ్వు కవర్ ఏంటి కన్నా పనికొస్తుంది చూడలే డాడీ గుడి ఇట్లా దగ్గర రా దేవే కావాలిగా ఏం చేస్తుంది బాగుంది ఏం చేస్తాను అది ఉల్లిగడ్డలు కట్ చేసి ఇవ్వాలా ఖరాబ్ అయితే స్మెల్ వస్తాయి పొద్దున ఖరాబ్ అయితే మరి ఇక్కడ ఒక పిన్ ఉందని రేపు ఉల్లిగడ్డ బజ్జీ ఆలుగడ్డ బజ్జీ ఏదైనా వేసుకోవచ్చు. సరే రేపటి కోసం ఈ పిండి ఇప్పుడు ఇన్ని తినలేము, రేపటికి మళ్ళీ తినలేము, ఇది సర్ది అయిపోతాయి. అందుకోసం నేను పిండి స్టోర్ చేసి పెట్టుకుంటున్నా, మళ్ళీ ఎప్పుడు కావాలన్నా వేసుకోవడానికి. ఆమె స్మైల్కి నేను ముగ్గున్నమ్మా. అయిపోయిందా ఇంతటితో నా బజ్జీల రెసిపీ అయిపోయింది. మేమే తింటున్నాం. ఎప్పుడు బజ్జీని తినని నేను కూడా తిన్నా, అంత బాగుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఈజీగా ఉంటుంది, తొందరగా వచ్చేస్తుంది. మా అమ్మ రెసిపీ ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్. అవును, ఫస్ట్ చేస్తే మీరు బాయ్ 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 గుడ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్రీ మోడర్న్ వేసి ఛానల్.